కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఓ మీడియాపై ఫైర్ అయ్యారు. కర్నూలు అసెంబ్లీలో వైసీపీ గెలవబోతోందని గమనించిన ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీని తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని కాదని పార్టీకి నష్టం వచ్చే కార్యక్రమం కానీ, పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కానీ, నాకు చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా ప్రాణం పోయినా చేయరు. ఏదనంటే వాళ్ళు డైరెక్ట్ నాతో కొట్లాడతారు తప్ప బయట పార్టీ గౌరవం కానీ, పార్టీ పరిస్థితి ఇబ్బంది వచ్చేటువంటిది కానీ చేసే ప్రసక్తి మా క్యాడర్లో ఎవరికి లేదు. పోనీ అట్లా డబ్బులకు కానీ, అట్లా మా వాళ్ళు పదవులని అడగడంలో కానీ ఎప్పుడు కూడా లేదు. మా వాళ్ళు ఆ ఆలోచన అనేటువంటి కార్యకర్తలు, నాయకులు మా దగ్గర ఒక్కరు కూడా లేరు. ఎంతసేపు ఉన్నా పార్టీకి పనిచేయాలి, అన్న చెప్పిన పని చేయాలనే ఆలోచన ఉండే వాళ్ళే మా దగ్గర ఉండేటువంటి వాళ్ళంతా. ఇన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి పోస్టింగ్లు లేకుండా ఏ రోజు ఒక్కరు కూడా టంగ్ స్లిప్ కాలేదు, మాకు రాలేదు, మాకు కావాలి అని. నేను ఒకసారి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నాను, ఎమ్మెల్సీగా సంవత్సరం ఉన్నాను. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిచిన తర్వాత 1 సంవత్సరంకే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా వదిలిపెట్టుకొని